గృహస్థ ఆశ్రమంలో ఉన్నంతసేపు ఏదో రకంగా కొంత కర్మ బంధనం అనేది జరుగుతూ ఉంది. నాకు వస్తున్న అనుభవం అంటే ఏదో రకంగా సంభవం అంటే కర్మలో చేయడం, ఆ కర్మ ఒక రకంగా మంచిగా బంధించడం, ఇంకో రకంగా చెడుగా బంధించడం, బంధం అయితే వస్తా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అంటే అది బంధనంగా అనిపించాలా, అనుకోవాలా, అనుకోకూడదు అనేది సెకండ్. అయితే మనకి ఆ కర్మలకి దూరంగా జరగాలంటే ఆ గృహస్థులో ఉన్నంతసేపు కర్మలు ఎటుకుడి ఉంటాయి, అధికంగా ఉంటాయి, అంటే నిత్య కర్మలే కావచ్చు అనుకోండి. సో వాటి నుంచి దూరంగా జరిగి అంటే ఒక జ్ఞానం సంపాదించుకొని అవేర్నెస్ తెచ్చుకొని దూరంగా అంటే కొంత ఈ సన్యాసాశ్రమం అనేది ఆశ్రమాన్ని తీసుకుంటే అంటే సన్యాసాశ్రమం తీసుకోవడానికి అదొక కారణం అవుతుందేమో అనేది నా అభిప్రాయం. దాన్ని మీరు ఏ విధంగా చెప్తారు? మనం వాస్తవానికి శుద్ధ చైతన్యము ప్లస్ మాయ = ఈశ్వర అంటారు. అంటే 3 గుణములు ఉన్నటువంటి ప్రకృతి ప్లస్ చైతన్యము, ఈ 2 కలిస్తే జీవుడు అయ్యాడు. అర్థమైందండి? అంటే మనలో ఈ ప్రకృతి నుండి వచ్చినటువంటి అహంకారము ప్లస్ శుద్ధ సాక్షి 2 మిశ్రమం ఉన్నాయన్నమాట. అందువలన మన అందరము కూడా మిశ్ర అంటారు కదండి, మనమందరం మిశ్రాలమే. అయితే అహంకారం అనేది ఎల్లప్పుడూ 3 గుణములతో ఉంటుంది. దాని నుండి 3 గుణాలు అతీతగా అహంకారం ఎప్పుడు అవ్వదు. శుద్ధ చైతన్యం అనేది 3 గుణాలు లేవు దాంట్లో. సో 3 గుణాలకు అతీతంగా వెళ్ళవలసిన అవసరమే లేదు దానికి. సో అహంకారం అనేది 3 గుణాల నుండి ఎప్పుడు బయటపడదు, శుద్ధ చైతన్యం అనేది 3 గుణాలు ఎప్పుడు అంటదు. మనం ఏం చేస్తున్నాము? మనం శుద్ధ చైతన్య స్వరూపం అయినప్పటికీ అహంకారములు ఉంటూ అహంకారానికి మనము వృద్ధి చేస్తున్నాం, అహంకారానికి గుణాతీతులు చేయాలనే ప్రయత్నాలు చేస్తున్నాం. అందువలన మన ప్రయత్నం ఎప్పటికి కూడా విజయం కాదు. ఎందుకు కాదు? అసలు గుణాల నుంచి బయటపడలేని అహంకారానికి మీరు గుణాతీతులు చేయాలనుకుంటున్నారు. మీరు వాస్తవానికి శుద్ధ చైతన్యం, దానికి గుణాలే లేవు. గుణాతీతగా మారినంత వరకు మీకు కర్మబంధనం తప్పదు. ఆ 3 గుణాలు ఏ గుణమైనా అవని. సత్వగుణం అనుకోండి, జ్ఞాన కోరికతో, జ్ఞాన తృష్ణతో, సుఖం కావాలి, నాకు నిశ్శబ్దం ఉండాలి, ప్రశాంతత ఉండాలి, వీటికి ఎడిక్ట్ అయి ఉంటారు. అవి లేకపోతే చింతాక్రాంతులు అయిపోతారు. అంటే జ్ఞాన తృష్ణ సుఖ సంఘేన బధ్నాతి, జ్ఞాన సంఘేన చ అంటారు గీతలో. అంటే జ్ఞానం ఎప్పటికీ తీరదనమాట, లౌకిక జ్ఞానాలు. అందువలన రజోగుణం రాగాత్మకం విద్ది, కర్మ సంఘేన బధ్నాతి. అనురాగము, అనురక్తి, ఈ సంబంధాలతోని కర్మలు చెయ్యాలి, నెక్స్ట్ ప్లాన్, నెక్స్ట్ ప్రాజెక్ట్స్, ఇవి రజోగుణ వృద్ధి. దానిలో కూడా బంధనమే కదా కర్మల ద్వారా. తమోగుణం మోహనాత్మకం, ఆలస్యం, నిర్లక్ష్యం, నిద్ర, బద్ధకంతో బంధిస్తాయి. సో ఈ 3 గుణాల నుంచి మీరు బయటపడాలంటే, సపోజ్ తమోగుణం నుండి బయటపడాలంటే రజోగుణం పెరగవచ్చు, రజోగుణం నుంచి బయటపడాలంటే సత్వగుణంలోకి వెళ్తారు, సత్వగుణం నుంచి బయటపడాలంటే మళ్ళీ రజోగుణంకే. కాబట్టి గుణాల నుండి మీరు తప్పించుకోలేరు. మరి మీరు ఎలా తప్పించుకోవాలి బంధనం నుండి అంటే, గుణాతీతగా అవడం ఒక్కటే మార్గం, అది జ్ఞానయోగం. ఒకటే మార్గం, 2 మార్గాలు లేవు. నాణ్య పంత విద్యతే అయినాయ. అందువలన ఎప్పుడైతే గుణాతీత అంటే ఏంటి ఇక్కడ అంటే, అహంకారంగా 3 గుణాలతో మమేకమై ఉన్నటువంటి నేను ఈ స్వరూపాన్ని కాదు, నేను సాక్షి చైతన్యాన్ని అని వీటితో ఉన్నటువంటి మమేకాన్ని విడిచిపెట్టి, అంటే అహంకారంపై ఉన్నటువంటి మమేకం, అహంకారం మీద మమేకం విడిచిపెట్టి సాక్షితో మమేకం చెందడమే గుణాతీత. షిఫ్ట్ అనమాట. మనం గేర్లు మార్చినట్టు, 2వ గేర్లు వెళ్తే 3వ గేర్లకు వెళ్ళిపోతారు. అలాగా ఈ గుణాలని పదే 3 గుణాలని సాక్షిగా ఎప్పుడైతే చూడగలుగుతామో, మీ మనసు మీ సాక్షిగా చూడగలిగితే మనసుకు అతీతంగా వెళ్ళిపోతారు. ఈ 3 గుణాల్లో జరుగుతున్నటువంటి చేష్టలను మీరు గమనిస్తే 3 గుణాలకు అతీతంగా వెళ్ళి
సాక్షి వైపు మీరు షిఫ్ట్ అవుతారు. అది గుణాతీత. అందువలన సమదుఃఖ సుఖ స్వస్థ సమలోష్టాస్మ కాంచన శుభాశుభ పరిత్యాగి గుణాతీత స ఉచ్యతే. అప్పుడు ఇది లేకపోతే నేను జీవించలేను అన్నది ఏదైనా మీకు ఉన్నదనుకోండి, అది బంధనము అని అర్థం. ఏదైనా అవ్వచ్చు. నాకు ఈవేళ భగవద్గీత క్లాసు వినకపోతే నేను బతకలేను, అది కూడా నీకు బంధనమే. ఏదైనా బంధనమే. అంటే ఇది లేకుంటే నేను ఉండలేను అని మీకు అనిపించినప్పుడు అది బంధనం లెక్క. మా అబ్బాయి బాగా చదవకపోతే నాకు మనశ్శాంతి లేదు, బంధనం. నాకు ఇల్లు కట్టకపోతే మనశ్శాంతి, బంధనం. ఏదైనా సరే. కాబట్టి ఒక గృహస్థ సన్యాస అనేది ఇంపార్టెంట్ కాదు. రెండు జీవన విధానాలు. లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠ పురా ప్రోక్త మయానఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం అన్నారు. అక్కడ ఏం చెప్పారు 3వ అధ్యాయంలో? మనకి ప్రతి మనిషి అంటే మనస్సుతో కలిగి ఉన్నటువంటి ప్రాణి మనిషి 3 గుణాల నుంచి బయటపడాలి, మోక్షం పొందాలంటే. అంటే సంసారం అనే చక్రం నుండి పునరపి జననం పునరపి మరణం, షడ్వికారాల ఆ సంసారం నుండి, ఆ క్లచెస్ నుండి, వాళ్ళ నుండి బయటపడాలంటే మీకు 2 విధానాలు ఉన్నాయి. ఫస్ట్ 2 స్టెప్స్, విధానాలు కావు. ఒకటి కర్మయోగం చేయాలి, మీ యోగ్యత సంపాదించాలి. జ్ఞానయోగం చేయాలి, తత్వం తెలుసుకొని మోక్షం పొందాలి. అది మార్గం, క్రమం. అయితే ప్రతి మనిషి ఈ 2 పాటించాలి. కానీ 2 పాటించడానికి వారు జీవన విధానంలో చాయిస్ ఉంది, మళ్ళీ ఎంచుకునే మార్గం ఉంది. వెదర్ యు ఆర్ గృహస్థ ఆర్ సన్యాస. గృహస్థగా జీవితాంతం ఉన్నప్పటికీ కర్మయోగము జ్ఞానయోగం చేసుకొని మీరు మోక్షం పొందవచ్చు. అలా కాకుండా గృహస్థగా కర్మయోగం పూర్తి చేసి సన్యాసం తీసుకొని పూర్తి స్థాయి జ్ఞానయోగంలో ఉండి మోక్షం పొందవచ్చు. అలా కాకుండా డైరెక్ట్గా బ్రహ్మచారి నుండి సన్యాసికి వెళ్తే, ఒకవేళ ఇంకా మీకు యోగ్యత లేకపోతే సన్యాసిగా కూడా కర్మయోగం చేస్తూ జ్ఞానయోగం చేయాల్సి వస్తుంది. కాబట్టి ఉపనిషత్తులు ఏం చెప్పారంటే, బ్రహ్మచర్యం సమాప్య గృహీ భవేత్, గృహీ భూత్వ వనీ భవేత్, వనీ భూత్వ ప్రవ్రజేత్ అథవా బ్రహ్మచర్యాదేవ ప్రవ్రజేత్. డైరెక్ట్ బ్రహ్మచారి నుంచి కూడా డైరెక్ట్ సన్యాసి అవ్వచ్చు అని ఆప్షన్ ఇచ్చారు. అథవా అంటే అదర్వైజ్ ఆల్సో. ఇలాగ చేయడం వల్ల ఏమైంది? సన్యాసి ఎప్పుడు ఎవరు తీసుకోవాలి దానికి సూత్రం ఇచ్చారు నారద పరివ్రాజక ఉపనిషత్తులు. ఏంటి అంటే జాబాల ఉపనిషత్తులు, నారద పరివ్రాజక ఉపనిషత్తులో ఏం చెప్పారంటే, యదహరేవ విరజేత్ తదహరేవ ప్రవ్రజేత్. ఎవరు ఎప్పుడైతే జగత్తు మనశ్శరీరాల నుండి అహంకారమైన అంటే ప్రకృతి పైన మమేక విడిచిపెట్టి పూర్తి స్థాయి విరక్తి చెంది ఉన్నారో ఆ క్షణంలో ప్రవ్రజేత్ సన్యాసం తీసుకోవచ్చు. ఆయన బ్రహ్మచార్య, గృహస్థ, వానప్రస్థ, డజంట్ మ్యాటర్. ఇమ్మీడియట్లీ యూ కెన్ టేక్ సన్యాసి. దట్ ఆప్షన్ ఆల్సో దేర్. అందువలన స్వామీజీ నేను సన్యాసి ఇప్పుడు తీసుకోవచ్చు అని అడిగిన వెంటనే మీరు తీసుకోకూడదు అంటాం మా సమాధానం. ప్రతి గురువు కూడా ఆ డౌట్ రాకూడదు. ఆ డౌట్ వస్తే యూఆర్ నాట్ ఫిట్ ఫర్ సన్యాస. యదహరేవ విరజేత్ తదహరేవ ప్రవ్రజేత్. అందువలన సన్యాసాశ్రము గృహస్థాశ్రమం ఆశ్రమం బట్టి ఏమి ఉండదు. కానీ ఇక్కడ ఒకటి ఉన్నది మార్గం. గృహస్థకు ఉన్న వాళ్ళకి కర్మయోగం ప్రాధాన్యతగా ఉంటుంది, సన్యాసిగా ఉన్నవారికి జ్ఞానయోగం ప్రధానంగా ఉంటుంది. సమయం గృహస్థ ఉన్నవారికి వారి కర్తవ్యాలు ఉంటాయి. వాటిని ఈశ్వరార్పణంగా చేస్తూ ఈశ్వర ప్రసాదంగా తీసుకుంటే ఏ కర్మలు బంధించవు. వారి అంతఃకరణ శుద్ధి జరుగుతూనే ఉంటుంది. తద్వారా సైమల్టేనియస్గా వాళ్ళు జ్ఞానయోగం కూడా చేయాల్సి వస్తుంది. అంటే ఎదురీత కర్మలు ఉంటాయి, జ్ఞానయోగం తక్కువ టైం. సన్యాసికి ఎక్కువ టైం ఉంటుంది కదా, ఎక్కువ జ్ఞానయోగ శ్రవణం మన నిధిధ్యాసంలో ఎక్కువ సమయం గడపవచ్చును. ఈ చిన్న పాసిబిలిటీ ఉంటుంది. గృహస్థికి తాత్కాలికమైనటువంటి భద్రత ఉంటుంది, సన్యాసికి తాత్కాలికమైనటువంటి భద్రత ఉండదు. వాస్తవమైన భద్రత ఆత్మస్వరూపము. దానికి ఇద్దరికి
ఎటువంటి చాయిస్ లేదు. అందువలన కర్మయోగం నేను చెయ్యాలా జ్ఞానయోగం చేయాలని ఎప్పుడు ప్రశ్న అడగకూడదు. నేను 10వ తరగతి చదవాలా డిగ్రీ చదవాలంటే అలాంటి ప్రశ్న ఉండదు. 10వ తరగతి చదివిన తర్వాత డిగ్రీ చదవాల్సి ఉంటుంది. నేను వంట చేయాలా భోజనం చేయాలంటే ఏంటి ఆ ప్రశ్న ఏంటి? తప్పది. ముందు వంట చేయాలి, తర్వాత భోజనం చేయాలి. కాబట్టి నేను గృహస్థగా ఉండాలా సన్యాసిగా ఉండాలనేది చాయిస్ ఉంది. కర్మయోగం చేయాలా జ్ఞానం చేయాలి చాయిస్ ఉండదు. కాబట్టి ప్రతి మనిషి కర్మయోగం చేసి శుద్ధి, అంతఃకరణ శుద్ధి, ఏకాగ్రత పొంది జ్ఞానయోగంలోకి వచ్చి తత్వం తెలుసుకొని అహం బ్రహ్మాస్మి అనే స్వరూపాన్ని చేరుకోవాలి. మోక్షం ప్రతి ఒక్కరికి సమానం. అది ఏ విధంగా మీరు గృహస్థుల నుండి చేస్తారా సన్యాసి ఆశ్రమంలో వెళ్ళి చేస్తారా అనేది మన ఇష్టం. అందుకే సన్యాసిగా ఆశ్రమం తొందరగా తీసుకుని అజ్ఞానులుగా ఉన్నారు, సంసారులుగా ఉండొచ్చు. గృహస్థులో ఉండి కర్మయోగము జ్ఞానం రెండూ చేసుకుంటూ గృహస్థ జ్ఞానులు కూడా ఉన్నారు. అందుకే మన సనాతన ధర్మములో అందరూ ఉంటారు. అందువలన కేవలము సన్యాస ఆశ్రమం నుండి కాషాయ వస్త్రాలు ధరించినంత మాత్రాన ఇది జ్ఞాని యోగి అనుకోవడం కూడా మన పొరపాటు అవుతుంది. సింపుల్గా గృహస్థులు ఉంటూ వీళ్ళు సంసారి ఇది అజ్ఞాని అనుకోవడం కూడా తప్పు. గృహస్థులు ఉంటూ కూడా జ్ఞానులు. నిసర్గదత్త మహారాజ్, ఎంతోమంది జనకాది, అశ్వపతి కైకేయి, తర్వాత ప్రవాహన జైవులి, శ్రీకృష్ణ సాక్షాత్ శ్రీకృష్ణ చెప్పారు భగవద్గీతలో. ఇంకేముంది? కర్మ నైవ ఈ సంసిద్ధం ఆస్థిత జనకాదయ లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి అని చెప్పారు. కాబట్టి గృహస్థ సన్యాసి అనేది స్పష్టత మనకు ఉండాలి తప్ప మనం ఎక్కడ ఏ డ్రెస్ వేసామా, మా గురువు గారు చెప్తారు, కట్టు బొట్టు జుట్టుతో పెద్దగా ఏమి ఒరిగేదేమి ఉండదు. వాటిపైన ఎక్కువ శ్రద్ధ పెట్టి చాలా సీరియస్గా ఉంటే వారి తత్వం లేదు అని అర్థం. హరి ధన్యవాదాలు స్వామిజీ. హరి అంటే నాకు ఉన్నటువంటి ఈ ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో మీ ద్వారా నేను క్లియర్ చేసుకోవడం జరిగింది. దానికి సమాధానం వచ్చినాయి. ధన్యవాదాలు స్వామిజీ. హరి ఓం. శుభం భూయాత్. హరి ఓం.